ఎక్కడ పోదండా? అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. నేను నాన్నరా, సినిమా కంటే క్లాస్ రూమ్ బెటర్. ఎవరు ఎక్కడికైనా పోండి, బయాలజీ లెక్చరర్ వచ్చాక మాట్లాడి వస్తాను. ఏమిట్రా ఆయనతో నీకంత ముఖ్యమైన పని? ఆయన కాలేజీకి వస్తే అందమైన ఆయన చెల్లెలు కూడా వస్తుందిరా. ఎవరినైనా అడిగావా? పెళ్ళం అయితే ఉసూరు మనాలి. రే ఎవరు మీరా? నాకు తెలీదు. నాకు తెలియకుండా ఏ లెక్చరర్ కి అక్కలు చెల్లెళ్ళు ఉండకూడదే. వీడి పెద్ద రోమియో, వీడికి తెలియకుండా ఉండకూడదా? పరా. నిజంగానే ఉందా? అంత అందమైన విగ్రహాన్ని చూసుండవు. తీర్చిదిద్దిన శిల్పంలా 36, 24, 36 కొలతలన్నీ నీకు వచ్చే మార్కుల్లాగే ఉన్నాయి. రేయ్, ఆ లెక్చరర్ కి విషయం తెలిసిందంటే ల్యాబ్ లో కప్పల్ని కోయడానికి బదులు నిన్ను కోసి పారేస్తాడు. హాయ్ దేవి, ఏమిటి బ్రా వేసావా? ఆల్జిబ్రా వేసావని అడిగితే కోపడతావే? ఇంకో మాట మాట్లాడితే చెప్పు తీస్తాను. తీసి కొడతాను. కొట్టినా పర్వాలేదు, కానీ కొట్టిన తర్వాత అది నాకు ఇస్తే నా దగ్గరే ఉంచుకుంటాను. అమూల్యమైన కాలేజీ అనుభవాలు జ్ఞాపకం చేసుకోవడానికి పనికి వస్తుంది. కాలేజీలో నెంబర్ 1 రోగ్ సారీ రా జెంటిల్మెన్, వాడిని చెప్పుతో కొడతానటువంటి నీ మీద యాక్షన్ తీసుకుంటా జాగ్రత్త. ఇదిగో ఇదే ఉంచుకో. పాదరక్షణలు చేతులకు ధరించిన పాదుషాలారా, ఇక ఈనాటి నెక్స్ట్ ఐటమ్ ఏమిటో? ఏ రాజా, దీని చెప్పులు మీ దగ్గర ఉంచుకొని ఎందుకు గొడవ పెడుతున్నారు? గొడవ పెడుతున్నావా? అయ్యో, ఆత్మహత్య చేసుకోవాలందిరా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు అప్సెట్ అవ్వకూడదురా. గుండు పాప, నువ్వేగా ఆశగా ఇచ్చావు, చెప్పమ్మా. ఇప్పుడు చెప్పులు ఇస్తారా లేదా? ఇవ్వం. ఏ చెప్పుతో నా ఫ్రెండ్ ను కొట్టడానికి వచ్చిందో అదే చెప్పుతో ఆమెకి సహస్రనామార్చన, ఆమెకి సపోర్ట్ గా వచ్చినందుకు నీకు అష్టోత్తరం. నీకు ఓకేనా? నువ్వు చెప్పుతో కొడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏమిటి చెయ్యి చూపిస్తున్నావు? ఆ చెయ్యి విరగొట్టేస్తే ఏం చేస్తావు? చూడండి, పెద్ద హీరోయిన్ లాగా పోజులు కొడుతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే జడల నుండి కత్తిరించేస్తాను, జాగ్రత్త. ఎందుకు మీకు ఇలాంటి రౌడీ పనులని? మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుంటారు. వాళ్ళ నమ్మకాలని నాశనం చేసి కంటి కనిపెట్టిస్తున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? లేదే, నువ్వు ఈ జన్మలో బాగుపడవరా అని ఎప్పుడో మా అమ్మ నాన్న నా నెత్తి నీళ్లు జల్లి గాలికి వేశారే. బాధ్యత లేకుండా చదువుకోని వాళ్ళ జీవితాలన్నీ బలైపోయాయి, అది జ్ఞాపకం ఉంచుకో. వాణి, నా జ్ఞాననేత్రాన్ని తెరిచావు. ప్రతి మనిషి చదవాలని నాకిప్పుడే తెలిసింది. వాణి, రేపటి నుంచి నువ్వు నేను ఒకే బెంచిలో పక్క పక్కన కూర్చొని చదువుకుందాం. నాకు తెలియంది నువ్వు నేర్పించు, నీకు తెలియంది నేను నేర్పిస్తాను. ఆదమరచి హాయిగా ఆనందంగా పొర్లుతూ దొర్లుతూ చదువుకుందామా? వాణి, నీ స్నేహితురాలి పాదరక్ష. మీ అందరికి మంచి బుద్ధి అసలు వస్తుందో లేదో?